376 సంవత్సరం జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఫ్రీ లాంచ్ సర్దార్ సర్వాయి బాబా అన్న మూవీ ఫ్రీ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మధు యాషిక్ గౌడ్ అన్న, ఎక్స్ ఎంపీ నిజామాబాద్ గారు, అలాగే స్వామి గౌడ్ గారు, ఎక్స్ కౌన్సిల్ చైర్మన్, అలాగే పొన్నం రవిచంద్ర గారు, ఆయన మంచి నంది అవార్డు, అలాగే గద్దార్ అవార్డు గ్రహీత వారు, కొండదేవన్న బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు ఆయన, అలాగే మున్నూరు కా ప్రెసిడెంట్ కూడా, అలాగే వేపూరి సోమన్న బెస్ట్ రాజకీయ అంటే మంచి జానపద గాయకుడు, ఆయన భవిష్యత్తులో మంచి పొలిటీషియన్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు వారికి. అలాగే ఈ ఇంత మంచి సినిమాను నిర్మించిన మా వెంకటేష్ గౌడ్ గారు, అలాగే అశోక్ గౌడ్ గారు, వారు నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు, అలాగే మా రాజన్న సర్దార్ పాపన్న వారసులుగా వెలుగొందుతున్నారు. అలాగే మా గట్టు రామచంద్రరావు గారు, ఆయన మొదటి నుండి దాదాపు 30 సంవత్సరాల నుండి పరిచయం నాకు. ఆయన మొదటి నుంచి గౌడ ఉద్యమాల మీదనే, గౌడ సంఘాల మీద బాగా అనుభవం ఉండి అందరినీ ఏకతాటిపై తెచ్చిన గొప్ప వ్యక్తి గట్టు రామచంద్రరావు అన్న. అలాగే రామాయణపేట సర్పంచ్ గారు, ఇంకా ఈ కార్యక్రమాల్లో వచ్చిన చాలా మంది పెద్దలు, మా అశోక్ గౌడ్, ఇంకెవరన్నా మా హీరోయిన్ పాయల్ ముఖర్జీ గారు, వారు దాదాపు 20 సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా ఇక్కడ తెలుగు సినిమా చేస్తా ఉంది, ఆమె మధ్యలో షూటింగ్ ఆపుకొని వచ్చింది గెస్ట్ గారు రమ్మంటే, వారికి కూడా థ్యాంక్ యూ. మా కబడ్డీ మూవీలో కూడా చేయబోతుంది. అలాగే ఇంకా మా సత్యనారాయణ గౌడ్, ఆయన నైజాం డిస్ట్రిబ్యూటర్ గారు, అలాగే దీపక్ న్యాతి గౌడ్ గారు, వారు ప్రొడ్యూసర్, ఆయన కూడా నంది అవార్డు గ్రహీత. రామరాజు గారు, ఇక ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలా మంది అతిథులు వచ్చినారు, అందరికీ నమస్తే. అలాగే మా ఎంతో సపోర్ట్ చేస్తున్న పిఆర్ఓ రమేష్ గారు, అలాగే మా యాంకర్ మౌనిక గారు, వారికి కూడా థ్యాంక్ యూ. సర్దార్ సర్వాయి చరిత్ర చాలా మందికి తెలుసు. ఆయన ఈరోజు చాలా విలేజ్లలో కూడా ఆయన విగ్రహాలతో చాలా మంది బడుగు వర్గాలు, గౌడ్లు చాలా మంది ఆయన కొలుస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన మంచి పనులు, ఆయన చేసిన మంచి పనులు ఏంటంటే, వాళ్ళు మనకు ఎప్పుడైతే పన్నును పేద ప్రజల దగ్గర వసూలు చేస్తుంటే, ఇప్పుడు మనం సినిమా చూసినప్పుడు కొన్ని హైలైట్స్ మాత్రమే చూడడం జరిగింది, మొత్తం సినిమా చేయలేదు. అందులో ఉన్నది కూడా అదే, అంటే బీదలను ఇబ్బందులు పెడుతుంటే ఆయన దాన్ని ప్రతిఘటించి, అంటే చాకలి, కమ్మరి, కుమ్మరి అందరినీ ఏకం చేసి, అటు దూదేకులు అన్ని క్యాస్ట్లను ఒక్కటి చేసి మన గోల్కొండనే ఎదిరించి దాదాపు 30 కోట్ల వరకు పాలించిన గొప్ప చరిత్ర ఉన్న పాపన్న గారి చరిత్రను వెంకటేష్ గౌడ్ గారు తీయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. ఈ సినిమాని నేను 2003లోనే డైరెక్షన్ చేసినాను. అది సూపర్ స్టార్ కృష్ణను, అలాగే సుమన్, మా జహీంద్ని పెట్టి చేయడం జరిగింది. కానీ అప్పుడు పాపన్న గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు అందరికీ పాపన్న చరిత్ర తెలుసు, పాపన్న ఏం చేసింది అనేది కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఆయన కథ బాగా అందరికీ తెలుసు. సినిమాను 2 రాష్ట్రాలలో, తెలుగు అండ్ ఏపీ అండ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ అండ్ తెలంగాణ ఆర్కే ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. 21వ తారీఖు నాడు రిలీజ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి, ఈ చరిత్రను, అంటే చాలా మందికి చరిత్ర తెలియదు, అంటే ఈ సినిమా చూస్తే ఇప్పుడున్న యువతకు తప్పకుండా పాపన్న అప్పుడు ఇంత బాగా చేశాడా అనే ఒక చరిత్రను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ సినిమాని చూసి, ఇది ఒక చరిత్ర కాబట్టి మామూలు సినిమా కాదు, గొప్ప యోధుడి చరిత్ర కాబట్టి ఈ సినిమా తప్పకుండా అందరు చూసి, అసలు ఆ రోజు ఆ కాలంలో ఇంత మనల్ని ఇబ్బంది పెట్టారా అనే విషయాన్ని తెలుసుకొని, ఇప్పటి యువత కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
ఈ సినిమాని ఇంత ఘనంగా నిర్వహించిన వెంకటేష్ గారికి, అలాగే ఇక్కడికి మేము పిలవగానే వచ్చిన ఆహ్వానితులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే. సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, నేను వేదిక చాలా ఫస్ట్ టైం అర్థం చేసుకోవాలను, సారీ అన్న మధుయేష్ కన్న, రామకృష్ణ అన్న, స్వామి అన్న, అన్న రాజన్న, పేరు అన్న రామచంద్ర అన్న, పేరు పయల్ గారు, పేరు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను ఈ సినిమా ఒక 5 సంవత్సరాలు పాపన్న పూర్తి చరిత్ర పరిశోధించి ఒక గ్రంథ రూపేణ తీసుకొచ్చి ఈ సినిమా చేస్తే బాగుంటుందని ఒక విశ్వాసంతో సినిమా చేయడం జరిగింది. ఎన్నో ప్రయాసాలు కోర్చి నా చిన్న జీవితానికి భారీ బడ్జెట్ అనుకోవాలి. నేను ఇది ఒక బాహుబలి రేంజ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు చూపించింది కొంచెమే, నేను దీనికి మించి ఉంటుందని నేను నా పూర్తి బాధ్యతతో నేను చెప్తున్నాను. ఎందుకంటే సినిమా మాకున్న సమయం తక్కువ కాబట్టి ఆ పూర్తి స్థాయిలో చూపించలేకపోయాను. నేను ఇంకా చాలా పూర్తి సినిమా వేద్దాం అనుకుంటే సమయం సరిపోదు కాబట్టి ఆ కొంచెం అక్కడక్కడ కొన్ని హైలైట్స్ మాత్రం వేశాను. చిత్రం చాలా బాగుంటుంది. ఇది అందరినీ వాళ్ళు పెట్టే డబ్బులకి రెట్టింపు ఒక చరిత్ర తెలుసుకున్నంత ఒక ఆనందము, సంతోషము భవిష్యత్ తరాలకు అందించే ఒక చరిత్రలాగా మిగిలిపోతుంది ఈ చిత్రం. ఖచ్చితంగా ఈ చరిత్ర సృష్టిస్తుంది కూడా ఈ సినిమా. నాకు తెలిసి నాకు నమ్మకంతో నేను చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా ప్రజలు చూసినట్టయితే ఆ చరిత్ర ఏందనేది తెలుసుకోగలుగుతారు, ఇంకా ముందు తరాలకు చెప్పగలుగుతారు. పాపను ఒక యోధునిలాగా, వీరునిలాగా చూపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ, సంతోషం, నమస్తే. పాడారు. మరి లేట్ చేయకుండా సోమన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసాయి. సర్వాయి పాపన్న చరిత్ర, ఇది వాస్తవికత చరిత్ర, జరిగినటువంటి చరిత్రను తెరకెక్కించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసిన మిత్రుడు అన్న వెంకటేష్ గౌడనకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నిజామాబాద్ ఎక్స్ ఎంపీ అన్న మధుయాష్ గౌడన్నకు, మా స్వామి గౌడన్నకు, మా గట్టన్నకు, మా ఆర్కే ఫిలిం ప్రధాని రామకృష్ణన్నకు అండ్ దేవన్నకు, వేదిక మీదటువంటి అశోక్ అన్నకు, ఇక మిగతా పెద్దలందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమాను కోట్లాది మంది ప్రజలు వీక్షించడానికి సిద్ధంగా ఉండ్రు. ఇది యావత్ బహుజన సమాజం సబ్బండ కులాలను ఏకం చేసి ఆ రోజే గెరిల్లా పోరాటాలు నడిపి కొడితే కోటనే కొట్టాలి. ఇవాళ అమ్మా మన బతుకు మారలేదమ్మా, రాజు నై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మా మన బతుకు మారలేదమ్మా, రాజు నై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. మన బతుకు మారలేదమ్మా, రాజు నై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మా మన బతుకు మారలేదమ్మా, రాజు నై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. రాబో కొడుకయ్యా, నాకున్న దిక్కులు ఒక్కడివేనయ్యా. కొడుకయ్యా, నాకున్న దిక్కులు ఒక్కడివేనయ్యా. అమ్మా మన బతుకు మారలేదమ్మా, రాజు నై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మా మన బతుకు మారలేదమ్మా, రాజు నై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అట్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి సవాల్ విసిరి మొగలాయి రాజుతో యుద్ధం చేసి పడుగులనందరిని సిద్ధం చేసి కోల్కొండపై పాదం మోపి బహుజన రాజ్యం జెండలు బాతినం. స్వయం పాలన సామాజిక న్యాయం వచ్చిన పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, పాపన్నకు సలామో, పౌరుషానికి సలామో, ఆటకు సలామో, ఆటకు సలామో, ఆటకు సలామో, ఆటకు సలామో, ఏలకు సలామో, తెలంగాణకు సలామో, ఏలకు సలామో, తెలంగాణకు సలామో. అట్లాంటి వీరుని చరిత్రను చూడాలని మనస్ఫూర్తిగా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం వెంకటేష్ గౌడకి అభినందనలు తెలుపుదాం. కంగ్రాచులేషన్ అన్న. సర్వాయి పాపన్న చరిత్ర అద్భుతంగా కోట్లాది మంది రిసీవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. జోహార్ పాపన్న, జోహార్ పాపన్న. థ్యాంక్ యూ. సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా మిత్రుడు
నిర్మించిన ఈ చిత్ర ప్రివ్యూ షోకి విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సర్వై పాపన్న చరిత్రను రకరకాలుగా వక్రీకరించి చేసిన దాన్ని పటాపంచలు చేస్తూ వాస్తవం ఏమిటి అనే దిశగా పరిశోధనలు చేసి ఈ చిత్రాన్ని మన తెలంగాణనే కాకుండా మన అందరి ముందుకు తీసుకొచ్చినందుకు వెంకటేష్ గౌడ్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ చిత్రంలోని సంగీతం కానీ పాటలు కానీ అన్నీ చక్కగా ఎంతో శ్రద్ధతో చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. ఆ చిత్రం ఎప్పటికప్పుడు నన్ను రివ్యూస్ అడుగుతూ నాకు పంపిస్తూ తను చేస్తున్నాడు. సలహాలు సూచనలు అందరినీ చాలామంది నాతో పాటు ఎంతోమంది సూచనలు సలహాలు తీసుకొని దీన్ని రూపొందించాడు. అయితే ఇది ఏఐ ద్వారా ఉన్నప్పటికీ మనకి నిజంగా చూస్తున్న ఫీలింగే వస్తుంది. చాలా చక్కటి చిత్రం. దీన్ని మనమందరం తప్పకుండా ఊరూరున పల్లెపల్లెన ఈ సినిమాను ఆదరించాల్సిన అవసరం ఉంది. దీన్ని బ్లాక్ బస్టర్ చేస్తే మన భావితరాలకు కూడా ఈ సర్వై పాపన్ అంటే ఏంటి, ఈ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ ఏం చేస్తున్నారు అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడే 376 సంవత్సరాల క్రితమే బహుజనుల అందరినీ సమీకరించి రాజ్యాధికారాన్ని ఎలా పొందాడనేది తెలుస్తుంది చరిత్ర. కాబట్టి ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేష్ గౌడ్కి, ప్రధాని రామకృష్ణ గౌడ్కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జీవిత చరిత్రని యోధుడు, వీరుడు, రాజ్యాంగం లేని సమయంలోనే 300 సంవత్సరాల క్రితమే సమాజ స్థాపన, బడుగు బలహీన వర్గాల యొక్క నాయకత్వాన్ని ఏకం చేస్తూ గోల్కొండ కోటని జయించిన గొప్ప వీరుడు, చరిత్రకారుడు సర్దార్ పాపన్న యొక్క జీవిత చరిత్రని ఇంత అమోఘంగా నిర్మించిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారిని నా హృదయపూర్వక అభినందనలు సెల్యూట్ చేస్తూ, తెలంగాణ మొదటి కౌన్సిల్ చైర్పర్సన్గా స్వామి గౌడ్ గారు ప్రతి గ్రామం తిరిగి సర్దార్ పాపన్న విగ్రహ స్థాపనకు ఎంతో కృషి చేశారు. వారు పదవిని కూడా పక్కన పెట్టి పాపన్న చరిత్ర గురించి చెప్పడం జరిగింది. 2003లోనే మళ్ళీ ఆర్కే ఫిలిమ్స్ ద్వారా మిత్రులు, ఆప్తులు రామకృష్ణ గౌడ్ గారు అప్పుడు సినిమా అప్పటికే నిర్మించినారు. తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక సర్దార్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలనే లక్షలాది మంది కోరికని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇదే రోజు 4:30కి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతాం. దానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఎంతో ఉంది. ఇట్లాంటి చరిత్రాత్మకమైన రోజున సర్వాయి పాపన్న మూవీ ప్రివ్యూకి నన్ను ఆహ్వానించినందుకు నిర్మాత గారికి, ఆర్కే ఫిలిమ్స్ అధినేత, తెలంగాణ ఫిలిం చేంబర్ చైర్పర్సన్ అయిన రామకృష్ణ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సమావేశానికి వచ్చేసిన ప్రముఖ నటి పాయల్ ముఖర్జీ గారు, నా అత్యంత ఆప్తుడు, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఉన్న స్వామి గౌడ్ గారు ఉద్యమం నుంచి చాలా రోజుల తర్వాత నేను ఎంపీ ఉన్నప్పుడు మరి గీత కార్మికుల హక్కులపై పోరాటం చేసిన నా సోదరుడు డాక్టర్ రామచంద్రరావు గారికి, ఏపూరి సోమన్న గారికి, తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి తీసుకెళ్ళాక రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న అన్యాయాన్ని తన పాటల రూపంలో తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచిన సోమన్న గారికి కూడా ప్రత్యేక అభినందనలు. నా సోదరుడు పొన్నం రవిచంద్ర గారికి, గట్టు దేవన్న గారికి, అశోక్ గౌడ్ గారికి, ఇంకో అశోక్ గౌడ్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా తీసిన ప్రముఖ, ఇంత చక్కగా ఇంత టెక్నాలజీ ఏఐని ఉపయోగించుకొని పాటని మాటని ఇంత కనులకు కనబడేటట్టుగా తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ వెంకటేష్ గౌడ్ గారికి ప్రత్యేక అభినందనలు. మీ యొక్క నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన అవసరం. ఇంత చక్కగా వస్తాను అనుకోలేదు. మొన్న గాంధీ భవన్లో మేము పాట రిలీజ్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ సినిమా చూస్తుంటే అనిపించింది, ఇది మీ యొక్క బాధ్యత కాదు, ఆర్కే ఫిలిమ్సే కాకుండా మేమందరం వచ్చినందరం కూడా చాలా కప్పుకొని కాదు,
ఇక్కడికి వచ్చింది మేము సోమన్న పాటతో చెప్తే మేము అనుకుంటున్న మా మిత్రుడు రామారావు గారు కానీ మా అశోక్ గౌడ్ గారు మార్కెటింగ్ డైరెక్టర్ ఇట మేము తప్పకుండా ఎల్బీ నగర్లో మేమే మా ఖర్చుతో మీకు సినిమా కూడా అక్కడ 2-3 షోలు వేస్తాము. సో మిగతా చోట అంతా కూడా ఇది మా అశోక్ గౌడ్ మళ్ళీ వరంగల్కి వెళ్ళి నువ్వు కూడా అక్కడ వేయాలి. సో అందుకే ఇది మన చరిత్ర మనమే రాసుకోవాల్సిన సమయం. రాష్ట్రం ఏర్పాటు అవుతే అత్యధిక శాతం ఉన్న బడుగుల చేతుల అధికారం వస్తుంది అనుకుంటే అది తిరిగి ఇంకొక అగ్రకుల చేతికి వెళ్ళింది. వాళ్ళ పాపన్న చరిత్రని 376వ జన్మదిన జరుపుకోవడమే కాదు, ఆయన ఏ ఆశయం కొరకైతే పోరాటం చేసినాడో సాకలి కుమ్మరి కమ్మరి జూజేకులు అంటూ అన్ని అట్టడుగు వర్గాలను ఏకం చేస్తూ చేసిన చరిత్రని బ్రిటిష్ పాలకులే వాళ్ళ మ్యూజియంలో పొందుపరిచారు. అట్లాంటి గొప్ప చరిత్ర ఉన్న వీరుణ్ణి అగ్రకుల అధినాయకత్వం చేతిలో అణచివేయబడింది. ఆ చరిత్రను బయటకు తీయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. సామాన్య కుటుంబంకి వెళ్ళొచ్చి ఇంత వ్యయప్రసాలకు తన సొంత డబ్బుతోటి వెచ్చించడం కాకుండా తన యావత్ కృషిని నైపుణ్యాన్ని ప్రదర్శించిన వెంకటేష్ని ప్రత్యేకంగా అభినందించడం కాకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. అందులో మా వంతు పాత్ర ఉంటుందని మీకు హామీ ఇస్తూ పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా విజ్ఞప్తి, ఇవాళ విగ్రహ ప్రతిష్టాపన అనేది కొన్ని లక్షల మంది యొక్క కోరికని తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తుంది. కానీ సినిమా అనేది లక్షలాది మందికి, అంటే ప్రతి ఒక్కరికి చేరే నైపుణ్యం ఉన్నది సినిమాకి ఒకటి. ఆ సినిమా రూపాన్ని నువ్వు ఆఖరిగా చెప్పింది కూడా ఇది అదే అనుకుంటున్నాను. కనులకు అంటే సామాన్య ప్రజలకి, చదువుకున్న చదువులేని అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సినిమానే ఉంటుంది. ఇలాంటి ఒక చరిత్ర కలిగిన వీరుని యొక్క చరిత్రని ఈరోజు కూడా అది అవసరం. ఇంతకుముందు సోమన్న పాట కూడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎందుకు అట్టడుగు వర్గాల యొక్క హక్కుల కొరకు పోరాటం జరుగుతూ ఉంది. 100 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే అలాంటి వీరుని చరిత్రను తీసుకొచ్చినందుకు మేము ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ సినిమా ద్వారా ఇది ఒక గౌడ కులస్తులకే కాదు, ఇది సర్దార్ పాపన్న గౌడ కులస్తు కాదు, దైవం అయి ఉండొచ్చు. కానీ అట్టడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడు. అలాంటి వీరుని చరిత్ర ఇది ఒక గౌడ కులస్తులకే కాకుండా యావత్తు బడుగు బలహీన వర్గాల హక్కులకై జరుగుతున్న పోరాటానికి రాహుల్ గాంధీ చెప్తా ఉంటాడు, మేమెంతో మనకంత అంటూ. అత్యధిక శాతం ఉన్న జనాభా ఉన్న ప్రజలు అణచివేతకు గురవుతూ ఉన్నారు. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. భావితరాలకు అత్యధిక చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అది సినిమా ద్వారా అయితే అందరికి అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసర్, డైరెక్టర్, పిఎస్ సోదరుడు వెంకటేష్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మా యొక్క పూర్తి సహకార ప్రోత్సాహం ఈ సినిమాకు ఉంటుందని తెలియజేస్తూ, జై సర్దార్ పాపన్న.